క్రెడిట్ కార్డులు అంటే కేవలం షాపింగ్ లేదా బిల్లులు చెల్లించడం వరకే పరిమితం అని అనుకుంటుంటారు చాలామంది. ఒకవేళ దానిలోంచి డబ్బులు తీసుకుంటే ఎక్కువగా కట్టాల్సి ఉంటుందని, దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటుంటారు. అందుకే చాలామంది క్రెడిట్ కార్డులకి దూరంగా ఉంటారు. కానీ మనీష్ దమేజ్ అనే ఒక వ్యక్తి మాత్రం క్రెడిట్ కార్డుల వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. చెప్పడమే కాదు, రుజువు చేసి చూపించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1600కి పైగా క్రెడిట్ కార్డుల పొంది వాటిని ఎంచక్కా వాడేస్తున్నారు. సున్నా అప్పుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కూడా సంపాదించుకున్నారు. అదేలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనీష్ దమేజా ప్రస్తుతం 1638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులని కలిగి ఉన్నాడు. వీటిని కేవలం కలెక్షన్లుగా మాత్రమే ఉంచకుండా వాటిని వాడుతున్నాడు కూడా. అలా అని ఆయన ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా వీటిని నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా అతడు అన్ని చోట్ల అంటే నిత్యావసర సరుకులు, షాపింగ్, మరే వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా క్రెడిట్ కార్డుల ద్వారానే కొనుగోలు చేస్తాడు. సమయానికి వాటి బిల్లులని కట్టేస్తాడు. ఇలా తరచుగా వాడటం వల్ల ఆ కార్డులకి రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్లు, విమాన ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ వంటి కూపన్లు వస్తుంటాయి. వాటిని చూసుకొని అవసరానికి తగినట్లుగా వాటిని కూడా వినియోగించుకుంటాడు. మనీష్ ఏదైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నా కూడా దానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉచితంగా ఉండే కార్డులని వెంట తీసుకెళ్లి వాటిని మాత్రమే వినియోగిస్తుంటాడు. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ట్రిప్ పూర్తి చేస్తున్నాడు. అయితే ఇలాంటి అధిక లాభాలని పొందేందుకు మాత్రమే మనీష్ ఈ కార్డులని వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేసిన సమయంలో తనని క్రెడిట్ కార్డులు ఎలా ఉపయోగపడ్డాయో కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రజలు నగదు కోసం బ్యాంకులని, ఏటీఎంలని ఇలా వాటి ముందట బారులు తీరి గందరగోళానికి గురయ్యారని, తాను బ్యాంకుల్లో ఉన్న నగదు కోసం పరిగెత్తాల్సిన అవసరం రాలేదని అన్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్గా డబ్బు ఖర్చు చేయడాన్ని తాను ఆస్వాదించడానికి చెప్పుకొచ్చారు. అయితే కాన్పూర్ సిఎస్జేఎం విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో బీసీఏ, లక్నోలోని ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ, ఐజీఎన్ఓయు నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశారు. సాంకేతికత, ఆర్థిక నిర్వహణకి తెలివిగా ప్లాన్ చేసినప్పుడు సామాన్యమైన ఆర్థిక సాధనలు కూడా అసాధారణ విజయాలుగా ఎలా మారగలవో మనీష్ నిరూపించారు. ఇన్ని కార్డులు ఉండి రూపాయి అప్పు లేకుండా వాటి ద్వారా వచ్చే అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మనీష్కి 2021 ఏప్రిల్ 30న గిన్నిస్ ప్రపంచ రికార్డులో సొంతం చేసుకున్నారు.